సరే, ఈరోజు మనం రాజు అనే ఒక చిన్న అబ్బాయి కథ తెలుసుకుందాం. వైఫల్యాల నుంచి విజయం వైపు సాగిన తన ప్రయాణం మనందరికీ ఎలాంటి స్ఫూర్తినిస్తుందో చూద్దాం. ఇవి రాజు తన స్నేహితులు, టీచర్ల దగ్గర రోజూ వినే మాటలు. ఒక్కసారి ఊహించుకోండి, ఇలాంటి మాటలు వింటే ఎవరి ఆత్మవిశ్వాసమైనా ఎంతలా దెబ్బతింటుందో కదా. మన కథ ఒక మామూలు క్లాస్రూంలో మొదలవుతుంది. అక్కడే మన రాజు చదువులో కాస్త వెనకబడి ప్రతిరోజూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ప్రతిరోజూ ఇలా తక్కువ మార్కులతో పేపర్లు చూసుకునేసరికి తన చుట్టూ ఒక నిరాశ కమ్మేసింది. అందరూ అనే ఆ నెగటివ్ మాటలే నిజమేమో అని నమ్మడం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు ఆ నిరుత్సాహపరిచే మాటలు విన్న తర్వాత రాజు కేవలం బాధపడి ఊరుకోలేదు. అతనిలో ఏదో మార్పు, ఒక శక్తివంతమైన ఆలోచన పుట్టింది. అతను తనను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. అసలు అందరూ ఫెయిల్యూర్ అంటున్నారు కదా, తప్పులు చేస్తే నిజంగా ఓడిపోయినట్టేనా? ఏంటి దానర్థం? అప్పుడే అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కింద పడితే ఓడిపోయినట్టు కాదు, ఆ కింద పడటం నుంచే కదా అసలు పాఠం నేర్చుకునేది. అదే గెలుపుకి మొదటి మెట్టు. సో ఇక్కడే ఉంది అస్సలు పాయింట్. రాజు తన అనుభవానికి ఒక కొత్త అర్థాన్నిచ్చాడు. నిజమైన ఓటమి కింద పడటం కాదు, పడ్డాక ఆ పడటం నుంచి పాఠం నేర్చుకోకుండా అక్కడే ఉండిపోవడమే అసలైన ఓటమి అని తెలుసుకున్నాడు. సరే, ఒక విషయమైతే అర్థమైంది. కానీ ఆలోచన వస్తే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. మరి రాజు తన ఆలోచనను ఒక పక్కా ప్లాన్గా ఎలా మార్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, రాజు చేసిందేమీ మ్యాజిక్ కాదు, చాలా సింపుల్ పద్ధతి. ముందుగా ఏం చేశాడంటే తన పాత టెస్ట్ పేపర్లన్నీ తీశాడు. తర్వాత అందులో ప్రతి ఒక్క తప్పును ఎందుకు చేశాను అని విశ్లేషించుకున్నాడు. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడం ఎలాగో అర్థం చేసుకున్నాడు. ఇక ఆఖరిగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రాక్టీస్ చేశాడు. చూశారా, ఈ మార్పు కేవలం మార్కుల్లో రాలేదు, అతని ముఖంలోనే కనిపిస్తోంది. బాధ, నిరాశ పోయి ఇప్పుడు పట్టుదల, ఏకాగ్రత వచ్చాయి. ఇది అతని వ్యక్తిత్వంలోనే వచ్చిన ఒక పెద్ద మార్పు. ఇలా వారాలపాటు కష్టపడిన తరువాత అసలైన సమయం వచ్చింది, మరో ఎగ్జామ్. అందరి కళ్ళు రాజుమీదే ఉన్నాయి. ఈసారి ఏం జరగబోతోంది? ఫలితాలొచ్చాయి. ఇంకా అంతే, అందరూ షాక్. ఒకప్పుడు ఎర్రసిరాతో నిండిన పేపర్లో ఇప్పుడు అద్భుతమైన మార్కులు. ఇది చూసి టీచర్లు, ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు. తను నమ్మిన కొత్త సిద్ధాంతం సరైనదే అని రాజు నిరూపించుకున్నాడు. నిజానికి ఈ విజయం కేవలం మార్కుల గురించి కాదు, తనను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరి ఆలోచనను మార్చేసింది. ఇది తన ఆత్మవిశ్వాసం సాధించిన గెలుపు. మరి ఈ మొత్తం రాజు కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? విజయానికి నిజమైన ఫార్ములా ఏంటి? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి, అవేంటో చూద్దాం. ఇదే రాజు కనుక్కున్న అస్సలైన విజయరహస్యం. గెలుపు అనేది పుట్టుకతో వచ్చిన టాలెంట్ వల్ల కాదు, ధైర్యం, పట్టుదల, ఇంకా నిరంతర ప్రయత్నం, ఈ మూడు ఉంటే చాలు. సో ఈ కథ చెప్పే మెసేజ్ చాలా క్లియర్. కింద పడటానికి అస్సలు భయపడొద్దు. ఓటమి అంటే అంతం కాదు, అది బూడిద నుండి లేచే ఫీనిక్స్ పక్షిలాంటిది. మళ్ళీ పైకి లేవడానికి, ఈసారి మరింత తెలివితో, మరింత బలంతో ప్రయత్నించడానికి దొరికిన ఒక అవకాశం. ఈ అద్భుతమైన మాటతో ఈ కథను ముగిద్దాం. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. మన జీవితంలో మనం పెంచుతున్న ఏ మొక్కకు ఈ పట్టుదల అనే నీరు ఇంకాస్త ఎక్కువగా అవసరమో ఒక్కసారి ఆలోచించండి.